yes yes I got it హలో మమ్మీ మమ్మీ నీకు గుడ్ న్యూస్ ఏంటి? నాకు వీసా వచ్చేసింది. ఇప్పుడే ఆన్లైన్ లో చూసాను, వీసా గ్రాంట్ అయింది. ఇదిగో కావాలంటే నువ్వు కూడా చూడు. ఓ, అయితే ఇక నువ్వు బయలుదేరడమే మిగిలిందా? అవును మమ్మీ, మావయ్య కూడా ఫోన్ చేసి చెప్పాను. టికెట్స్ చూస్తానన్నాడు, అక్కడ ఎవరితోనో మాట్లాడతానన్నాడు, అక్కడే ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు. అయితే నువ్వు కూడా వెళ్ళిపోతావు. నేనొక్కదాన్ని ఈ ఊళ్ళో ఉండాలి, అంతేనా? నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. నాకు కూడా వీసా అప్లై చేయి. నువ్వెందుకమ్మా? నువ్వు చదువుకుంటూ ఉండు, నీ కొండి పెడుతూ ఉంటాను. అది కాదమ్మా. ఏది కాదే? నువ్వు వెళ్ళిపోతావు, వాడెలాగూ దూరంగానే ఉంటాడు. సంధ్య కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అందరూ నాకు దూరం అయితే నేనెలా ఉండాలి? ఒక్కదాన్ని నేను మాత్రం ఇక్కడే ఉండి ఏం చేయాలి? నేను వస్తాను. ఒక్కదానివేంటమ్మా? మావయ్య లేరా, అత్తయ్య లేదా? అన్నయ్య అలా ఒంటరిగా వదిలేస్తావా? తనకి పెళ్లి చేస్తే కోడలు వస్తుంది, తనతో కాలక్షేపం చెయ్యి. వాడి సంగతి నా దగ్గర ఎత్తకు, మొండి వెదవా. వాణ్ణి చూస్తేనే కోపం వస్తుంది. పాపం కదా మమ్మీ, చిన్నప్పటి నుంచి అన్నయ్య నీకు దూరంగానే పెరిగాడు కదా. నేనా అలా పెరగమన్నాను? చేయకూడని తప్పులు చేసింది వాడు. వాణ్ణి ఎన్నిసార్లు ఇంటికి రమ్మన్నాను, వచ్చాడా? తనంతటి తనొచ్చి కలిసుందామంటే ఏం చేసావు? తిట్టి పంపించావు కదా. ఏ తను పిలిస్తే వెళ్ళొచ్చు కదా మమ్మీ. అన్నయ్య దగ్గర కావాలని చూస్తుంటే నువ్వే చాలా దూరంగా పెడుతున్నావు. దూరంగా పెట్టకేం చెయ్యాలి? నిన్నటి దాకా నన్ను ద్వేషించాడు, ఈరోజు మీ నాన్న ద్వేషిస్తున్నాడు. ఆయన్ని పట్టుకుని ఎన్నెన్ని మాటలన్నాడు. అందుకే నేను కూడా నీతో పాటు వస్తాను అంటుంది. నేను కూడా ఇక్కడ లేకుండా పోతే అప్పుడు వాడికి మనుషులు లేని లోటు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్నకి దగ్గరవుతాడు, ఆయన గురించి తెలుసుకుంటాడు. వద్దమ్మా, అన్నయ్యకి ఇంతవరకు నీ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. నీ కడుపులో పుట్టింది ఇద్దరవైనా నీ ప్రేమంతా నాకే పంచావు, ఇకనైనా వాడికి పంచమ్మా. ఏంటి, వాడికి నీ సపోర్టా? అది కాదు మమ్మీ. పోవే, ఎంతైనా మీరు ఒకటే. ఇదిగో ఈ వారం జీతం, ఇది నీ జీతం. ఇదిగోరా నీ జీతం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన దగ్గరకు వచ్చే కస్టమర్లని సాటిస్ఫై చేయడంలోనే మన బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? కస్టమర్లు వచ్చే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వండి. రేయ్ పానివ్వు. అక్కా అక్కా, కొత్త పార్టీని తెచ్చాను. కొత్త అమ్మాయి కావాలంటున్నాడు, ఎంతైనా ఇస్తానంటున్నాడు. కొత్త పార్టీ అంటున్నావు, మనిషి నమ్మకస్తుడేనా? కొంపతీసి పోలీసులను పంపించడు కదా? అయ్యో లేదక్కా, నాకు బాగా తెలిసినవాడు. కొత్త వాళ్ళంటే కొన్ని రోజులు ఆగాలరా, ఉన్నవాళ్ళంతా పాత వాళ్లే. అక్క, పాత వాళ్ళతో ఏం చేస్తావు వ్యాపారం? కొత్త వాళ్ళని చేర్చుకోరాదు? ఏ నువ్వెవరినైనా పట్టుకొచ్చావా? నువ్వు భలే తెలుసుకుంటావా అక్క. ఎవరు? తీసుకురా. ఒక్క నిమిషం అక్క. అక్క ఇదిగో అక్క.
ఏంటి ఇదే పిచ్చిదానిలా ఉందే? పిచ్చిదైతే ఏంటక్క, ఆడదే కదా. అది నిజమేరా. మనిషి ఎలాంటిదైతే ఏంటి, వాడేమన్నా పెళ్లి చేసుకుని కాపురం చేస్తాడా? ఏమే, మేము చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. మరి నాకు అన్నం పెడతావా? ఇక్కడ తిండికి ఏ లోటు ఉండదు. నువ్వు మా మాట వినాలే గాని పువ్వుల్లో పెట్టి చూసుకోము. అక్క మరి నా డబ్బులు? ఏంటక్క ఇంతేనా? పిచ్చిదానికి అంతకంటే ఎక్కువ ఏమి ఇస్తారా? మనిషిని చూసి మాట్లాడక్క. స్నానం చేయించి రెడీ చేస్తే ఇంతకు 200 డిమాండ్ చేయొచ్చు. సర్లే పోరా. థ్యాంక్స్ అక్క. సావిత్రి అక్క, దీన్ని తీసుకెళ్ళి అందంగా రెడీ చేయండి. అలాగే అక్క. ఇది నా తాళి. రామా రా. రేయ్, కొత్త ప్యాసింజర్ని రమ్మను. కొత్త సరుకు రెడీ అయిందని చెప్పు. ఈ పిచ్చిదా? లైట్ ఆర్పి లోపలికి పంపిస్తే వాడికేం తెలుస్తుందిరా? డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పు. సరే అక్క, ఉంటాను. అక్క మంచి పాటను పట్టావక్క. నువ్వు గ్రేట్ అక్క. నా కంపెనీ అంటే ఏమనుకున్నావురా? ఈ సిటీలోనే నెంబర్ 1 కంపెనీగా తయారు చేస్తాను. సుధా, సుధా బాగున్నావా స్నేహ? బాగున్నాను. ఎన్ని రోజులైందో నేను చూసి. రా లోపలికి రా. రా కూర్చో. ఎలా ఉన్నావే? సుధా, ఏంటే ఇది? ఏమైంది? ఆయన యాక్సిడెంట్లో పోయారు స్నేహ. ఐఎమ్ సారీ. ప్రశాంతంగా సాగిపోయే జీవితంలో ఓ పెద్ద కుదుపు. అందుకే పాపతో సహా ఇండియాకు వచ్చేసాను. ఇక నాకున్న పెద్ద బాధ్యతల్లా నా కూతురు పెళ్ళొక్కటే. మన చేతుల్లో ఏముంది చెప్పు? అంతా దైవ సంకల్పం. అయినా నువ్వే ఇలా దిగులు పడితే అమ్మాయిని ఎవరు ఓదారుస్తారే? దిగులు పడి మాత్రం చేయగలిగిందేముంది? దాని పెళ్ళొకటి చేయగలిగితే చాలు. అవును స్నేహ, ఇంతకీ నువ్వెలా ఉన్నావే? బాగున్నాను. అప్పుడే నిన్ను చూసి ఎంత కాలమైపోయింది. పెళ్లి కాగానే నువ్వు ఫారెన్ వెళ్ళిపోయావు. అప్పుడప్పుడు ఫోనైనా చేసేదానివి. ఈ మధ్యన అదీ లేదు. ఇదిగో ఇలా జరిగింది కదా, అది సరే గాని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటే అది? ఏమండి, తన్ని గుర్తుపట్టారా? నా ఫ్రెండ్ సుధా అండి. ఓ నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. సమయానికి ఇద్దరూ ఉన్నారు. నా మనసులో మాట చెప్తాను. నా కూతుర్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దామని అడగటానికి వచ్చాను. ఒక్క నిమిషం. ఇదిగో మా అమ్మాయి ఫోటో. మీకు నచ్చితే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను. ఏమండి,
మనసులో ఉన్నదే నువ్వు చెప్పావే. నీకు కూతురుంది అనగానే నా కొడుకు గురించి చెప్దాం అనుకున్నాను. కానీ ఇంతలో నువ్వే అడిగావు. అమ్మాయి చాలా చక్కగా ఉంది. తను ఎంఎస్ చేసింది. మాకొక్కతే కూతురు. ఆస్తంతా తనకే. ఆస్తులు ఎవరికి కావాలే? అమ్మాయి లక్షణంగా ఉంది, అది చాలు. స్నేహ, మనం ఓకే అనుకుంటే సరిపోదు కదా. ఒకసారి మన వాడితో మాట్లాడాలి. అలాగే ఆ అమ్మాయికి మనవాడు నచ్చాలి కదా. మా అమ్మాయికి మీ అబ్బాయి తెలుసండి. తనకోకే. మీ అబ్బాయితోనే మాట్లాడాలి. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు సుధా. నాకు ఓకే అంటే వాడికి ఓకే అయినట్లే. నేను చెప్తున్నాను కదా, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. వస్తానండి. వెళ్ళొస్తాను స్నేహ. అలాగే పద, నేను వస్తాను. నువ్వు ఉండు స్నేహ, నేను వెళ్ళొస్తాను. నీకేమైనా పిచ్చా? అవతల వాడితో మాట్లాడకుండా అమ్మాయిని డైరెక్ట్ గా చూడకుండా ఎలా ఓకే చెప్తావు? లేదండి, అమ్మాయి చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. వాడికి మనం చూసిన సంబంధాలు ఏవి కుదరటం లేదు. ఉషను అనుకుంటే కాలేదు, సంధిని అనుకుంటే అది జరగలేదు. కానీ ఈ సంబంధం దానంతట అదే వెతుక్కుంటూ వచ్చిందండి. వస్తే ఒప్పేసుకోవడమేనా? ఒప్పుకుంటే మాత్రం తప్పేంటండి? ఇంకా ఎంతకాలం ఆగుతాం చెప్పండి? తొందరగా వాడికి పెళ్లి చేయడం చాలా మంచిది. నువ్వు సరే అంటే సరిపోతుందా? వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా అలా మాటి చేయడం తప్పు కదా? నా కొడుకు నా మాట వింటాడండి. వాడికేం కావాలో నాకు బాగా తెలుసు. ఈ అమ్మాయి వాడికి బాగా సెట్ అవుతుంది. ఆ నమ్మకంతోనే ఈ సంబంధం ఫిక్స్ చేస్తున్నాను. అదిగా స్నేహ. అంతే. సంధ్య, నువ్వందరి దృష్టిలో నీకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. మళ్ళీ నువ్వు తిరిగి రాకుండా, వచ్చినా నా గురించి చెప్పే ఛాన్స్ లేకుండా లాక్ చేశాను. నాకు అమ్మాయిని లైన్లో పెట్టడమే కాదు, అడ్డొస్తే ఎలా లైన్ క్లియర్ చేసుకోవాలో కూడా బాగా తెలుసు. రా మమ్మీ, కూర్చో. తాగు. ఏం చేస్తున్నావురా? వర్క్ మమ్మీ, కంపెనీ వర్క్ చేస్తున్నాను. రాత్రింబవళ్ళు అదే ధ్యాస. కంపెనీ బరువు బాధ్యతలన్నీ నా చేతిలోకి తీసుకున్నాను కదా, బాగా కష్టపడాలి మమ్మీ. దానికి ఇంకా చాలా టైం ఉందిరా. నీకు బాధ్యతలు అలవాటు కావాలని కంపెనీ పనులు అప్పచెప్పారు కానీ రాత్రింబవళ్ళు ఇందులోనే మునిగిపోవాలని కాదు. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది కాస్త పక్కన పెట్టు. ఏంటో చెప్పు మమ్మీ. ఇదిగో ఈ ఫోటో చూడు. ఫిగర్ బానే ఉంది. ఎవరిదమ్మా ఈ ఫోటో? ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పరా. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళా? నాకా? ఏ చేసుకోవా? ఎందుకు చేసుకోనమ్మా, కానీ అప్పుడే ఎందుకని? నువ్వేమైనా చిన్నపిల్లాన్ని అనుకుంటున్నావా? తెలియని వాళ్ళు మీ వాడికి ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు. అవునా? ఫిజిక్ బానే మెయింటైన్ చేస్తున్నానే. ఏడ్సేవలే గానీ ఎక్స్పోజింగ్ ఆపు, దిష్టి తగులుతుంది. ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పు. ఏంటమ్మా ఇలా ఇచ్చేలా చెప్పమంటే ఎలా? కొంచెం టైం కావాలి కదా. ఎంత టైం కావాలరా? అంత టైం లేదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. నీకిద్దామని తనే వచ్చి అడిగింది. వాళ్ళమ్మ నాకు కాలేజ్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్ రా. పాపం తన భర్త చనిపోయారు. చాలా ఇబ్బందులో ఉందిరా. ఈ అమ్మాయికి పెళ్లి చేసేస్తే తన బాధ్యత కాస్త తీరిపోతుంది. తనొచ్చి నన్ను అడిగేసరికి నేను కాదనలేకపోయాన్రా. మాటిచ్చేసావా మమ్మీ? ఇక మాటిచ్చాక నేను చెప్పేదేముంది? అలా అని కాదురా. నీకు నచ్చలేదు అంటే అమ్మాయి నచ్చలేదని చెప్పు. నేను ఆ మాట తనకు చెప్పేస్తాను. ఇందులో మొహమాటం ఏం లేదు నాన్నా. నీకు నచ్చిందా మమ్మీ? నాకు నచ్చింది కాబట్టే కదరా నీ దాకా వచ్చింది. మరి నేను నచ్చానో లేదో తెలుసుకోవాలిగా. ఆ అమ్మాయికి నువ్వు చాలా బాగా నచ్చావు. అయినా నువ్వు నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పు? నువ్వు నా బంగారు కొండవి. అమ్మా, నాకేం కావాలో
నాకంటే నీకే బాగా తెలుసు. నీ నిర్ణయం ఎప్పుడూ కాదనలేను, ఇక మీద కాదను కూడా. నువ్వు ఈ ఫోటో చూపించకపోయినా తాళి కట్టమంటే కట్టేవాణ్ణి. నిజంగానా? నిజం మమ్మీ, ఒట్టు. నాకు తెలుసురా, నీ గురించి నేను ఇదే మాట అంటే మీ నాన్న కాదు అని వాదించారు. ఉండు, వెంటనే వెళ్ళి మీ డాడీతో ఈ విషయం చెప్పాలి. నా బంగారు తండ్రి. సారీ మమ్మీ, నా గురించి నీకంటే డాడీకే బాగా తెలుసు. పిల్ల బాగుంది కాబట్టి ఇలా అన్నాను, లేదంటే ఇంకోలా ఉండేది. ఇక్కడికొచ్చాక డబ్బులు లెక్క చూసుకోకూడదు. నువ్వు లోపలికెళ్ళు. ఓసిని, ఎంత అందంగా ఉన్నావో. వాడు చెప్తే ఏమో అనుకున్నాను గాని నీ అందానికి ఇంకో 1,00,000 ఇచ్చినా తక్కువే. ఇలారా. నాకు పూలున్నాయి, నీకు పూలున్నాయి. నా చీర బాగుందా? ఇదిగో ఈ సిగ్గు ప్యాసింజర్ వచ్చేదాకా దాచుకో. నాకు అన్నం పెట్టలేదు, ఎందుకు? ముందు వచ్చేవాడు ఆకలి తీర్చు, ఆ తర్వాత నీ ఆకలి తీరుస్తా. మా తాతయ్య కూడా అన్నం పెట్టాలి. తాత? వాడెవడు? మా తాతయ్య. వాడెవడంటావేంటి? సీత, ఇట్రా. మా తాతయ్య. అక్క, ఏంటక్క? ఇదేంటి తాత తాత అంటుంది? ఏమోనక్క, వచ్చినప్పటి నుంచి తాత తాత అంటుంది. అవును, నేను, మా తాత, నా పాప, మీ ముగ్గురం. నువ్వు 4, నువ్వు 5. దీన్ని గదిలోకి పంపించే వరకు నోరెత్త. నీకు పిచ్చిదని తెలిస్తే రేటు తగ్గిపోతుంది. తీసుకెళ్ళి లోపలన్నాడు. లోపల తీసుకెళ్ళి పో. అన్నం కూడా లోపలే పో.